ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ హయాంలో బీజేపీ నేతలు ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డిలతో పాటు వారి అనుచరులు మరో 200 మంది ఫోన్ ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రణీత్రావు విచారణలో వెలుగులోకి వచ్చింది. ప్రణీత్రావు, ప్రభాకర్ రావులను ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా సిట్ అధికారులు విచారణ చేపట్టారు. ఇవాళ మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు అటెండ్ కానున్నారు. అతనితో పాటు భుజంగరావు, ప్రణీత్రావు కూడా హాజరయ్యే ఛాన్స్ ఉంది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీలో ఎంపీ ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. జితేందర్ రెడ్డి దుబ్బాక ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు వీరిద్దరి కదలికలపై గత బీఆర్ఎస్ సర్కార్ ప్రణీత్రావు టీం ద్వారా ఫోన్ ట్యాప్ చేసి నిఘా పెట్టినట్లు విచారణలో తేలింది. ఉప ఎన్నికల టైంలో 3 నెలల పాటు వీరిద్దరిపై నిరంతరం నిఘా పెట్టినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ ఇవాళ ఎలా జరగబోతోంది? రేపిన ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు విచారణలో దూకుడు పెంచారని చెప్పాలి. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కేసు తెరపైకి వచ్చినప్పటి నుండి కూడా అందుబాటులో లేడు. తను ఆరోగ్య రీత్యా కొంతవరకు హెల్త్ ఇష్యూస్ కారణంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను విదేశాల్లో అని చెప్పాడు. సో ఇప్పుడు ప్రభాకర్ రావు అందుబాటులోకి వచ్చాడు. ఇప్పటికే ప్రభాకర్ రావుని 2 సార్లు సిట్ అధికారులు విచారించారు. సో ఈ రోజు 3వసారి కూడా విచారణకి హాజరు కావాలి అంటూ సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో మరి కాసేపట్లోనే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లోకి రానున్నారు. ప్రభాకర్ రావు సంబంధించి పూర్తిగా ఈ కేసులో పోలీస్ అధికారులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన కన్ఫెషన్లో కూడా చాలా క్లియర్గా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది అనేది చాలా క్లియర్గా వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు. సో ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకునే ప్రభాకర్ రావుని విచారించారు. ప్రభాకర్ రావుని 2 సార్లు విచారించినప్పుడు, ఫస్ట్ టైం ప్రభాకర్ రావు విచారణకు వచ్చినప్పుడు పూర్తిగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దానికి పాల్పడాల్సి వచ్చింది, దాంతోపాటు ప్రణీత్రావు ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్కి ఉపయోగించిన హార్డ్ డిస్క్ అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. సో హార్డ్ డిస్క్లని ధ్వంసం చేయాలి అంటూ ఎవరు ఆదేశించారు అని ప్రభాకర్ రావుని క్వశ్చన్ చేస్తే ప్రభాకర్ రావు మాత్రం నేను రాజీనామా చేసిన తర్వాత, అంటే రాజీనామా 4 గంటలకి, సాయంత్రం 4 గంటలకు చేశాను, అదే రోజు రాత్రి ప్రణీత్రావు ఈ ఎవిడెన్స్ ఆఫ్ డిస్ట్రాయ్ దానికి పాల్పడ్డాడు. సో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకొస్తూ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొన్ని ప్రశ్నలకి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, నేను ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డాను అంటూ మీకేం ఆధారాలు ఉంటాయంటూ కూడా పోలీసులని ప్రశ్నించినట్లు మనకు తెలుస్తుంది. అయితే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గత బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆ టైంలో ప్రభాకర్ రావు యూజ్ చేసినటువంటి మొబైల్ ఫోన్స్ని తీసుకొని రావాలి అంటూ కూడా అధికారులు ఆదేశించారు. సో ఈరోజు ప్రభాకర్ రావు సంబంధించి విచారణకు రానున్న క్రమంలో అతను మొబైల్ ఫోన్స్తో పాటు ఇతర కొత్త కీలకమైన సమాచారాన్ని కూడా అధికారులు సేకరించనున్నారు. ఇప్పటికే ప్రణీత్రావుని కూడా నిన్న విచారించారు. ప్రణీత్రావు విచారణలో భాగంగా ఇటు హుజురాబాద్, దుబ్బాకకు సంబంధించిన ఉప ఎన్నికల్లో పూర్తిగా ప్రణీత్రావు సంబంధించి ఇటు బీజేపీకి సంబంధించిన లీడర్లు ధర్మపురి అరవింద్తో పాటు జితేందర్ రెడ్డికి సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేయడంతో పాటు బీజేపీకి సంబంధించి మరికొంతమంది కీలక నేతలు అనుకోవచ్చు, దాదాపు 200 మంది అనుచరుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు కొంతమేరకు అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆధారాలు సేకరించారు. ఇటు ప్రణీత్రావుతో పాటు ఇటు ప్రభాకర్ రావు విచారణకు సంబంధించి వీళ్ళ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా మొత్తం కూడా విచారణ సాగనుంది. సో ఈరోజు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విచారణ కూడా అత్యంత కీలకంగా భావించాలి. 3వసారి విచారణకు హాజరవుతున్నాడు. ఇప్పటికే 2 సార్లు విచారణకు హాజరయ్యారు. సో 3వసారి విచారణలో భాగంగా ఇటు ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన భుజంగరావుతో పాటు ఇతరేతర పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. నిన్న ప్రణీత్రావు విచారణకు వచ్చాడు. ఈరోజు ప్రభాకర్ రావు విచారణతో పాటు మిగతా అధికారులు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అటు భుజంగరావు వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు కొంతమేరకు సమాచారం అందుతుంది. ఎందుకంటే వీళ్ళందరినీ ఒకే దగ్గర ఉంచి విచారిస్తే ఇంకాస్త క్లారిటీ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక కొలిక్కి రావాలి అంటే మొత్తం దీనికి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇవన్నీ కూడా చేశాము అనేది అధికారులు కన్ఫెస్ చేశారు. కాబట్టి ప్రభాకర్ రావు విచారణకు సంబంధించి ఈరోజు కీలకంగా మారనుంది. సో మరి కాసేపట్లోనే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ప్రభాకర్ రావు విచారణకు హాజరైన తర్వాత అతను మొబైల్ ఫోన్స్తో పాటు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు కూడా గ్రౌండ్ వర్క్ చేశారు, కొన్ని ఆధారాలు సేకరించారు. ఆ ఆధారాలన్నింటినీ కూడా ముందుంచి విచారించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఎవరు ఆదేశించారు, బీఆర్ఎస్ సంబంధించి ముందుగా ఈ సుప్రీం అనే వ్యక్తి ఎవరి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా చేశారు అనే కోణంలో ప్రశ్నించే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ప్రభాకర్ రావు మరి కాసేపట్లో రానున్నారు కాబట్టి ప్రభాకర్ రావుతో పాటు ఇటు భుజంగరావు, దాంతోపాటు ప్రణీత్రావు మళ్ళీ ఒకసారి విచారణకు వస్తాడనే కొంతమేర
మేరకు సమాచారం కూడా అందుతుంది. సో ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మొత్తము జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రభాకర్ రావు వస్తున్న క్రమంలో మనం చూసాం, మొన్న ప్రభాకర్ రావు విచారణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోలీసులు పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి. మొత్తం బ్యారికేడ్లను ఏర్పాటు చేసి మీడియాను మొత్తం కూడా అలౌ చేయని సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం మళ్ళీ ఒక్కసారి కూడా పోలీసులు అలర్ట్ అవుతున్నారు. దాదాపు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి 10 గంటల ప్రాంతంలో ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావే కీలకం కాబట్టి అతన్ని విచారిస్తే పూర్తి స్థాయిలో కూడా దీనికి ఒక క్లారిటీ వస్తుందని అధికారులు అయితే భావిస్తున్నారు. సో ప్రస్తుతం ప్రభాకర్ రావు విచారణ కీలకంగా మారింది. ఆల్రెడీ 2 సార్లు ప్రభాకర్ రావుని విచారించినప్పుడు అతను స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈరోజు కూడా ప్రభాకర్ రావు మొబైల్ ఫోన్తో పాటు ఇతరేతర కొన్ని కీలకమైన వాటిని పరిశీలించడంతో పాటు ఎంటైర్ ఎంక్వైరీ మొత్తం కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు అధికారులు. సో ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత అతన్ని క్వశ్చన్ చేస్తున్న టైంలో ఈ వీడియో రికార్డింగ్తో పాటు పూర్తి స్థాయిలో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ప్రభాకర్ రావు స్టేట్మెంట్ కూడా అధికారులు రికార్డ్ చేయనున్నారు. సో మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి 10 o'clock ఈరోజు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకి హాజరు కానున్నారు. సోజీ.